ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. ఇచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. మొదటి దినవృత్తాంతములు 29:12 ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 28 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునిలో రక్షణ ఉంది, సమాధానం ఉంది, స్వస్థత ఉంది, పరిశుద్ధ జీవితం ఉంది, దాంతోపాటు ఐశ్వర్యం ఉంది. గొప్పతనం ఇచ్చేవాడు దేవుడే, ఘనత కలుగజేసేవాడు దేవుడే. అలాగే బలాన్ని, పరాక్రమాన్ని ఇచ్చేవాడు దేవుడే. కాబట్టి ఇవి నీకు నాకు అనుగ్రహించాలని దేవుని దృఢ సంకల్పమై ఉన్నది. విశ్వాసం ఉంచుతావా? నమ్ముతావా? నమ్ముట నీ వల్లైతే నమ్ము అని సమస్తమును సాధ్యమే అన్నాడు. ప్రైజ్ జీసస్. ఫ్రెండ్స్, ఈ సండే ప్రాపర్టీకి సండే. ఫైనాన్షియల్గా అన్నిట్లో దేవుడు కృప తెరిచి బలమును పరాక్రమించి ఘనతనిచ్చునుగాక. ఆమేన్. రక్షణ పొందలేదా? రక్షణ పొందండి. రక్షణ పొందిన బిడ్డ దేవుని కృపలో ఉన్న ప్రతి దీవెన నేను పొందాలా, అనేకులకు సాక్షిగా ఉండాలా. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నాడు. నీ దీవెన ఆరంభమగునుగాక. కృపను దేవుడు దయచేయనుగాక. గొప్పతనాన్ని, ఐశ్వర్యాన్ని దేవుడు దయచేయను. ఇటు ఆత్మీయ ఐశ్వర్యం, భౌతికమైన ఐశ్వర్యాన్ని దేవుడు దయచేసి నీ దరిద్రాన్ని ఐశ్వర్యంగా మార్చునుగాక. నీ అప్పు బాధలు త్వరలో దేవుడు తీసివేయునుగాక. నిన్ను గొప్పగా ఆశీర్వదించి బలాన్ని పరాక్రమించునుగాక. నీ బలహీనతను తీసివేయునుగాక. నీరసంగా ఉన్నావా? స్ట్రెంత్ అన్నావు. యేసు నామములో దేవుడు నిన్ను స్ట్రెంత్ చేయనుగాక. లార్డ్, ఎవరైతే ఈ ప్రేయర్లోకి వేసిన ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. ఎవరి స్క్రీన్ మీద చేస్తున్నారు ఇప్పుడే వాళ్ళకి స్వస్థతనివ్వండి. యేసు నామములో స్వస్థత నీలో ఉంది. విశ్వాసంతో మా ప్రియులు స్క్రీన్ మీద ఫోటో మీద చేసి ప్రేయర్లోకి వేస్తున్నారు. ఇప్పుడే నీ జ్వరం పోవునుగాక. ఇప్పుడే నీ వీక్నెస్ పోవు, నీ కోల్డ్ కాఫ్ తగ్గిపోవునుగాక, నీ బాడీ పెయిన్స్ తగ్గిపోవునుగాక. యేసు నామములో స్వస్థతనివ్వండి. ప్రతి గడ్డ కరిగిపోవాలి, ప్రతి చీకటి తొలగిపోవాలి. హాస్పిటల్లో ఉన్న పేషెంట్ కూడా హీల్ అవ్వాలి. కృపనివ్వండి. బోసోళ్ళ అమ్మను కూడా దర్శించి సంపూర్ణంగా స్వస్థతనివ్వండి. ఆ తల్లికి కృపనివ్వండి. ఇంకెవరు బలహీన బలపరచండి. ఎవరు అవసరాలు తీర్చండి. జాబ్ లేని బిడ్డలు ఉన్నారు, జాబ్స్ ఇవ్వండి అయ్యా. అద్భుత రీతిలో జాబ్స్ ఇవ్వండి. సరైన ఓపెనింగ్స్ లేవు, అయిన కృప తిరిగి యేసు నామములో. అలాగే సాగు విత్తనం వేస్తే నూరంతలు పండించింది. అలాగే బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. సమృద్ధి ఆశీర్వాదం. రియల్ ఎస్టేట్లో ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అయినా వ్యాపారం చేసే బిడ్డలు, సంఘ బిడ్డలు కృప తీరవండి. కార్యాలు చేయండి. పోషించే దేవుడు, సంరక్షించే, అప్పులు తీర్చే దేవుడు. ఆర్థిక ఇబ్బంది విడిపించండి. ప్రమోషన్స్ ఇవ్వండి. అయినా పర్మనెంట్ అవ్వాలా. శాలరీ రావాలా. అయ్యా, అన్ని విషయాలు కూడా దీవెన దయచేయండి. సమాధానం విడిపోయిన కుటుంబాలు ఖర్చండి. యేసు నామములో పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి. గర్భఫలం బిడ్డలు గర్భాలు పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుఖప్రసవాలు పొందాలి. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడాలి. అయినా కృపాక్షేమాలు సంఘమును దీవించండి. ప్రామిస్ ల్యాండ్ విషయంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఇక్కడ కూడా మోసపడే దగ్గర మంచి ల్యాండ్ మాకు సిద్ధపరచండి అయ్యా. లేదా సర్కస్ గ్రౌండ్ ఇచ్చేయండి. యజమానితో మీరు మాట్లాడండి అయ్యా. కృప చూపించండి. గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. విద్యార్థులను దీవించండి. యవనస్తులు దీవించండి. పెద్దలను దీవించండి. వృద్ధులను దీవించండి. ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి కృపనివ్వండి. డబ్ల్యూస్లో జరగాల్సిన రిజిస్ట్రేషన్ కూడా జరగాలి ప్రభావ. ఫ్లాట్స్ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. అన్నింటిలో కృపనివ్వండి. ప్రతి వారు వెళ్తురు కూర్చోండి. ఎవరు విదేశాల్లో ఆ విదేశాల్లో ఉన్న బిడ్డలను కూడా దర్శించి దీవించి కృప తీరువండి. ఆ షైనీ జకరియా విషయాలు గొప్ప కార్యం చేసి, ఆ ప్రాజెక్ట్ విషయాలు కూడా కృప చూపించి గ్రేట్ మిరాకిల్ చేయండి. అన్నిట్లో తోడై ఉండండి. అన్నిట్లో గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వండి. జాన్సన్ బదను కూడా దీవించండి. కుటుంబాన్ని దీవించండి. నాయన కరుణ వీళ్ళని కూడా దీవించండి. అవినాష్ని కూడా జ్ఞాపకం, అవినాష్ మదను కూడా స్వస్థపరచండి. సంపూర్ణ దీవెనివ్వండి. ఆయన కృప తీరువండి. హరీష్ని, తన ఫ్యామిలీని కూడా జ్ఞాపకం చేసి సంపూర్ణ దీవెన కృపనివ్వండి. ప్రతి ఒక్కరిని విదేశాల్లో, ఇతర రాష్ట్రాలు మా బిడ్డలు ఉన్నారు, అనేకులను దర్శించి దీవించి కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమ ఈ రోజంతా దీవెన ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం ప్రాపర్టీకి సండే. అలాగే బిజినెస్ పీపుల్ కోసం 4 వర్షిప్లు స్పెషల్ ప్రేయర్స్ ఉంటే ఈ విషయాన్ని గమనించండి. నూతన బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న చేస్తున్న వాళ్ళారా, మీ దీవెన కోసం స్పెషల్ ప్రేయర్స్ ఉంటాయి. ఓకే, ఈరోజు బర్త్డే వెడ్డింగ్ అని చెప్పిన దేవుడు దీవించి దీర్ఘాయుష్కరమైన సమాధానం ఇచ్చిన. రేపు సాటర్డే కాబట్టి స్పాన్సర్ మీటింగ్ ఉంది 4 గంటల 7 గంటల వరకు.